సార్ 'గేమ్ చేంజర్' మూవీ ప్రింట్ లీక్ అయిపోయింది అనేది వచ్చింది సార్. అయితే ఇది ఎవరు లీక్ చేసుండొచ్చు అనేది ఫస్ట్ క్వెషన్. ఇదేంటంటే లీక్ అయ్యి బస్సుల్లో కూడా ఈ మూవీ ప్రింట్ చాలా మంచి ప్రింట్ తోనే వచ్చింది అనేది న్యూస్ వస్తుంది సార్. అసలు దీనివల్ల 'దిల్ రాజు' గారు చాలా సీరియస్ అయ్యి దీని మీద 45 మంది మీద కేస్ వేశారు అనేది తెలుస్తుంది సార్. అసలు ఏంటి సార్ ఈ ఇష్యూ? నేను ఆల్రెడీ గేమ్ చేంజర్ రివ్యూ చెప్పినప్పుడు కూడా చెప్పాను. అది కొన్ని గంటల్లో వచ్చేసిందండి. అవును సార్. రిలీజ్ అయిన 4 గంటలకి రిలీజ్ అయితే 10 గంటలకంతా కూడా ఆన్లైన్ లో పెట్టేశారు. అంటే మూవీ రూల్స్, ఐబొమ్మ, తర్వాత తమిళ్ ఎంవి, తమిళ్ రాకర్స్ ఇలాంటి కొన్ని సైట్లలోకి వచ్చేసింది అనమాట. మామూలుగా అయితే ఏం జరుగుతూ ఉంటుందంటే హెచ్డి ప్రింట్ రావడానికి టైం పడుతుంది. మామూలుగా సినిమా రిలీజ్ అయిన ప్రతి సినిమాకి కొన్ని గంటల్లో పెట్టేస్తారు. అయితే అవన్నీ కూడా కెమెరా ప్రింట్ ఉంటుంది అనమాట. క్వాలిటీ, విజువల్ క్వాలిటీ కానీ సౌండ్ క్వాలిటీ కానీ అంత బాగుండదు. అందువల్ల అది పెట్టినా కూడా లైట్ తీసుకునేవాళ్ళు నిర్మాతలు. ఎందుకంటే దాన్ని ఎవడు చూడడు, దానివల్ల ఏమీ ఎఫెక్ట్ కాదనేసి. కానీ పుష్ప 2 అప్పుడు కొద్ది రోజుల తర్వాత క్వాలిటీ ప్రింట్ వచ్చేసింది పుష్ప 2లో. కాకపోతే అది గ్యాప్ వచ్చింది, దాదాపు ఒక 3 వీక్స్ 4 వీక్స్ గ్యాప్ వచ్చేసింది. కాబట్టి పెద్దగా అఫెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ విషయానికి వచ్చేసరికి గేమ్ చేంజర్ 4:00 మార్నింగ్ రిలీజ్ అయితే 10 కంతా మంచి ప్రింట్ వచ్చింది, క్వాలిటీ ప్రింట్. నేను కూడా డౌన్లోడ్ చేసి చెక్ చేశాను, ఎలా ఉంది సౌండ్, ఎలా ఉంది అవన్నీ చూశాను. చూస్తే హాయిగా క్వాలిటీ ప్రింట్ వచ్చేసింది. ఇప్పుడు ఎందుకంటే నెట్ స్పీడ్ ఉంది కాబట్టి డౌన్లోడ్ కూడా 2-3 నిమిషాల్లో అయిపోతుంది అనమాట డౌన్లోడ్, మంచి స్పీడ్ ఉంటే. ఇంకా ఐబొమ్మలో కూడా డౌన్లోడ్ కాకపోయినా కూడా ఆన్లైన్ లో చూడొచ్చు. అలాగా చాలా ఆన్లైన్ సైట్స్ కూడా వచ్చాయి. ఒక్కసారి ఒక దగ్గరికి ఆ సినిమా వస్తే దాన్ని కాపీ చేసి అందరూ ఇంక పెట్టేసుకుంటా వస్తారనమాట. సో ఆ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ బాగుంది, వీడియో క్వాలిటీ కూడా బాగుంది. రెండవది కెమెరా ప్రింట్ వస్తే మామూలుగా ఏం జరుగుతుందంటే, కెమెరా ప్రింట్ ఎట్లా అంటే అర్థమైందంటే, థియేటర్లో సినిమా స్క్రీన్ మీద ఉండేటప్పుడు కెమెరాతో షూట్ చేస్తారు, దాన్ని కెమెరా ప్రింట్ అంటారు. దాంట్లో థియేటర్లో సౌండ్లు కూడా వినిపిస్తుంటాయి, ఆడియన్స్ రియాక్షన్స్, వీళ్ళ కామెంట్లు, వీళ్ళ అరుపులు అవన్నీ కూడా వినిపిస్తుంటాయి. కానీ గేమ్ చేంజర్ ప్రింట్ లో అవేమి లేవు, నీట్ గా ఉంది. అంటే ఎక్కడో పోస్ట్ ప్రొడక్షన్ లోనే లీక్ అయిందా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి. మామూలుగా అయితే సినిమా అక్కడ ఒక కోడ్ ఇస్తారు, అక్కడ క్యూబ్ కానీ వీళ్ళ దగ్గర నుంచి ఒక కోడ్ వెళ్తే ఆ కోడ్ ని పెట్టుకొని వాళ్ళు సినిమా వేస్తారు. కాబట్టి ఈ మధ్యలో లీక్ అయ్యే అవకాశం లేదు, ఓన్లీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఎక్కడో లీక్ అయిందని. సో దాంతో ఇప్పుడు దాని ఆల్రెడీ నేను ఒక సామెత ఉంది, అదేంటంటే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టని. ఆల్రెడీ నక్క మూలుగుతుంటే దాని మీద ఒక తాటి పండు పడితే ఎలా ఉంటుందో, ఆల్రెడీ అది ఇబ్బందులు ఉంది గేమ్ చేంజర్. దానికి మిక్స్డ్ టాక్ వచ్చింది, నెగిటివ్ టాక్ బాగా వచ్చింది. దానికి తమిళ్లో ఫర్ ఎగ్జాంపుల్ చాలా సినిమాలు కౌంటర్ గా మదగధ రాజా లాంటి సినిమాలు గట్టి పోటీ ఇస్తున్నాయి. కాబట్టి తమిళ్లో కలెక్షన్లు పడిపోయినాయి, హిందీలో కూడా బలమైన కలెక్షన్ లేవు, ఫస్ట్ డే తర్వాత హిందీలో కూడా డ్రాప్ అయినాయి. అలాగా ఓవరాల్ గా అది కష్టాలను ఎదుర్కొంటూ ఉంది గేమ్ చేంజర్. అలాంటి టైంలో ప్రింట్, క్వాలిటీ ప్రింట్ వచ్చేసరికి ఎందుకు ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఫస్ట్ వీక్ అంతా టికెట్ రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. ఒక 4 ఫ్యామిలీ కలిసి వెళ్ళాలంటే మినిమం 3,000 అవుతుంది. దాని బదులు మంచిగా డౌన్లోడ్ చేసి దీంట్లో పెట్టుకుంటే మా టీవీ స్క్రీన్ లో, ఎందుకంటే ఇవాళ 10,000కే మంచి స్క్రీన్లు వచ్చేస్తున్నాయి, మంచి టీవీలు వస్తున్నాయి. సో ఇవాళ 40-50 పెట్టుకొని బ్రహ్మాండమైన టీవీలు పెట్టుకుంటున్నారు ఇళ్లలో, అందరూ కూర్చొని హ్యాపీగా గేమ్ చేంజర్ చూసేసుకుంటున్నారు. సో దీనివల్ల సినిమా మీద బాగా ఎఫెక్ట్ పడింది. అలాగే డాకు మహారాజ్ సినిమా కూడా వచ్చింది. మొన్నెవరో పెట్టారు కూడా, నిన్న కాకుండా మొన్న బస్సుల్లో సంక్రాంతికి మొత్తం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ సంక్రాంతికి బస్సులు కొన్ని 100,000 వచ్చాయి కదా, వాటిలో వేసేసారు, కొన్ని బస్సుల్లో వేసేస్తారు. సో బస్సులో ఉండే వాళ్ళందరూ దాన్ని చూసారన్నమాట. అలాగా ఇప్పుడు అందుకని సీరియస్ అయ్యారు, వీళ్ళ మీద చర్య తీసుకుందాం అని ప్రొడ్యూసర్ల బృందం పోలీసుల్ని కలిసింది, సైబర్ సెల్ని. సో 45 మంది మీద కేసు పెడుతున్నాం అని దిల్ రాజు అనౌన్స్ చేశారు. జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండండి, మిమ్మల్ని వదిలిపెట్టమని అన్నాడు. ఇదైతే ఖచ్చితంగా సీరియస్ గానే పరిగణించాలి, ఎందుకంటే ఇది లీగల్ గా కూడా నేరం. పైరసీ, యాంటీ పైరసీ యాక్ట్ ఉంది మనకి, కాపీరైట్ యాక్ట్ ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళకి మినిమం 3 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. కాకపోతే ప్రూవ్ చేయాలి వాళ్ళు చేశారని.
ఇవాళ ప్రూవ్ చేయడం కూడా పెద్ద కష్టం కాదు. ఉన్న టెక్నాలజీ కరెక్ట్ గా కానీ సీరియస్ గా అనుకుంటే ఎక్కడ ఫస్ట్ ఏ ఐపీ అడ్రస్ లో పెట్టారు ఇవన్నీ పట్టుకోవచ్చు. మామూలుగా ఏం చేస్తారంటే ఓటీటీ సినిమాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే స్క్రీన్ క్యాప్చరింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయన్నమాట. మన స్క్రీన్ లో ఫిల్మ్ కానీ, ఈ ఫిల్మ్ అనే కాదు ఎనీ వీడియో స్క్రీన్ లో ప్లే అవుతుంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేస్తాయి సాఫ్ట్వేర్లు. ఆ కాపీ చేసినాక రికార్డ్ చేస్తాయి అనమాట. రికార్డ్ ఎడిటింగ్ కూడా దాంట్లో చేసుకోవచ్చు మనం. సో అలాంటి టెక్నాలజీ ఎప్పటి నుంచో ఉంది, ఇదేం కొత్త టెక్నాలజీ కాదు. సో అది ఈజీ అయిపోతుంది అనమాట. అలాగా కాపీ కాకుండా వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కూడా దాన్ని బ్రేక్ చేసే సాఫ్ట్వేర్లు వచ్చేస్తాయి. ఇప్పుడు కూడా హ్యాకర్స్ అడ్వాన్స్డ్గా ఉంటారు టెక్నాలజీలో. సో అలాగా క్వాలిటీ ఓటీటీలో వస్తే క్వాలిటీ వచ్చేస్తుంది. అది ఓటీటీలకి దెబ్బ, కానీ ప్రొడ్యూసర్లకు పెద్ద దెబ్బ ఉండదు, పెద్ద ప్రొడ్యూసర్కి. ఎందుకంటే ఓటీటీలకి అమ్మేసుకుంటారు కాబట్టి అది ఓటీటీలకి ప్లాట్ఫామ్స్ కి ఇబ్బంది, కానీ వీళ్ళకు ఉండదు. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన రోజే క్వాలిటీ ప్రింట్ రావడం అనేది రెగ్యులర్ గా జరగదు. నేను ఇందాక చెప్పినట్టు కెమెరా ప్రింటే వస్తుంటది. కానీ ఈ రెండు దీంట్లో మాత్రం పుష్ప దీంట్లో మాత్రం వచ్చింది. ఇప్పుడు ఇది కూడా డాకు మహారాజ్ కూడా వచ్చిందని చెప్తున్నారు. నేనైతే చెక్ చేయలేదు ప్రింట్, కానీ డాకు మహారాజ్ కూడా వచ్చిందని చెప్తున్నారు. సో ఇది ఖచ్చితంగా సినిమాని దెబ్బతీస్తుంది. ప్రొడ్యూసర్లో ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్న ప్రొడ్యూసర్ల మీద పైరసీ అనేది చాలా పెద్ద నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. చూడొద్దు అని మనం ఎంత అప్పీల్ చేసినా అది వర్కౌట్ చేయదు. రానికుండా చూసుకోవాలి తప్ప చూడొద్దంటే నేను నీకు అంతంత 600, 700, 500 టికెట్ పెట్టి నేను ఎందుకు చూడాలి బాబు, నేను ఇక్కడ చూసుకుంటాను అనుకుంటారు కదా. కాబట్టి మనం వాళ్ళనే మనలేము, కానీ చూసేవాళ్ళని అసలు రానికుండా చేయడం ఎలాగా అనే వైపుగా ప్రొడ్యూసర్లు ఆలోచించాలి. వాళ్ళు కూడా ఒక సైబర్ సెల్ లాంటిది మెయింటైన్ చేసి కొంతమంది హ్యాకర్లను వాళ్ళు పెట్టుకొని ఎక్కడ రాగానే ఇమీడియట్ గా దెబ్బ కొట్టాలి వాళ్ళని. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ 4 రోజులు అయిపోయింది సినిమా పైరేటెడ్ ప్రింట్ వచ్చి. ఈ పాటికి కొన్ని లక్షల మంది, కోట్ల మంది దాన్ని చూసేసి ఉంటారు. ఇప్పుడు లేట్ గా మేల్కొన్నట్టుగా దిల్ రాజు వీళ్ళకి మనకు అర్థమవుతుంది. వీళ్ళు ఇంకొంత ముందుగా కానీ మేల్కొని చేసి ఉంటే ఫస్ట్ డేనే ఆపగలిగితే, ఎందుకంటే అందరూ డౌన్లోడ్ చేసుకునేస్తారు. డౌన్లోడ్ చేసుకున్నాక టెలిగ్రామ్ లో, వాట్సాప్ లో పంపించుకునేస్తారు ఫ్రెండ్స్ కి. సో టెలిగ్రామ్ లో పెట్టేస్తారు. టెలిగ్రామ్ లో కూడా చాలా సైట్లలో ఉంటాయి, అవి డౌన్లోడ్లు వెళ్ళిపోతాయి. ఒకసారి వెళ్ళినాక ఇంకా ఆపడం చాలా కష్టం. బిగినింగే ఇమీడియట్ గా ఆపాలి. ఎందుకంటే రెడీగా చాలా మంది దాన్ని పెట్టుకొని రిఫ్రెష్ కొట్టుకుంటా ఉంటారు. ఎప్పుడు వీళ్ళు పెడతారా సైట్ లో, దాన్ని ఇమీడియట్ గా డౌన్లోడ్ చేసుకుందామని చాలా మంది అదే పనిలో ఉంటారు అనమాట. ఇవాళ ఫోన్లు కూడా మంచి క్వాలిటీ వచ్చాయి కాబట్టి ఫోన్లలో కూడా సినిమా మంచిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్లలో కూడా చూసేస్తున్నారు సినిమాలు. సో కొన్ని వాచ్ల్లో కూడా ఈ మధ్య ఫోన్ వాచెస్ కూడా వచ్చాయి, వాచెస్ లో కూడా సినిమా చూడొచ్చు. సో అలాగా టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి ఇది చాలా డిఫికల్ట్, ఇది చాలా కష్టం. అందువల్ల ఏంటంటే పైరేటెడ్ వెర్షన్ లో సినిమా చూడని విధంగా నువ్వు సినిమా స్క్రీన్ లోనే చూడాలి అన్నట్టుగా తీయగలగాలి.